హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక సూపర్ టిప్ చెప్పబోతున్నానండి. ఏంటంటే ఆ టిప్ వచ్చేసి, మనం ఇప్పుడు బబుల్స్లో వాటర్ పట్టుకుంటూ ఉంటాం డైలీ. వాటర్ అలానే ఉండడం వల్ల ఇలా బబుల్కి అనేది పాచి పట్టడం జరుగుతుంది. సో ఈ పాచి అనేది ఈజీగా ఎలా పోవాలి అనేది మనకు సరిగా తెలియదు. సో అందుకోసం ఇప్పుడు మీకోసం ఒక మంచి టిప్ తీసుకొచ్చాను. సో చూసారు కదా, గల్లుప్పు అండి. ఈ గల్లుప్పుని మనం సగం ప్యాకెట్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా షేక్ చేయడం వల్ల మొత్తం పాచి అంతా వచ్చేస్తుంది. సో ఇలా పాచి రావడమే కాదండి, మళ్ళీ ఎక్కువ రోజుల పాటు పాచి కూడా పట్టకుండా ఉంటుంది. చాలా క్లీన్గా అయిపోతుంది. ఈ గల్లుప్పు యూస్ చేయడం వల్ల చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే చూసారు కదా, పచ్చగా అయిపోయింది. వాటర్ అంతా చాలా నీట్గా వచ్చేస్తుంది. పురుగులు కూడా పట్టకుండా బబుల్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది ఉప్పు వేయడం వల్ల. సో ఇప్పుడు మరొక బబుల్ చూసాం కదా, ఇది కూడా మొత్తం లోపల పాచి పట్టేసి ఇలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఉప్పు వేసేసి చేసేస్తే చాలా క్లీన్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, కొంతమంది ఇసుక రాళ్ళు వేస్తారు. అవి వేయడం వల్ల బబుల్ అనేది గీతలు పట్టి పాడైపోతుంది. సో ఉప్పు వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ టిప్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది.